ఒకే కులం మొత్తం అన్ని చోట్ల ప్రభావితం చేస్తుందా, లేకపోతే ఆ కులం అనేది ప్రభావితంగా చేసి ఒక రాజకీయ పార్టీని పూర్తిగా నడిపిస్తుంది అనేది మాత్రం నిజం కాదండి. ఒక అసెంబ్లీలో, ఒక పార్లమెంట్ లో ఎప్పుడైనా మీరు అన్నట్టు ఒక కులమే ప్రభావితం చేస్తుందని అనుకుందాం. ఒక పార్లమెంట్ లోనో ఒక అసెంబ్లీలోనో 3 క్యాండిడేట్లు అదే కులానికి వేస్తే ఓట్లు అందరూ ఎవరికి వేసినట్టు? వాళ్ళ కులం వాళ్ళు ఈ కులానికి వేస్తే మిగతా వాళ్ళందరూ ఎవరికి వేసినట్టు? ఈ ఈక్వేషన్ ఎప్పుడైనా ఎవరికైనా అసలు ఆన్సర్ దొరుకుతుంది అంటే దొరకదు. కాబట్టి అక్కడ ఏంటంటే క్యాండిడేట్ అతని క్యారెక్టర్ క్యాలిబర్ ఎలా ఉందో చూసి దాని ప్రకారం ఓటర్లు ఓటింగ్ వేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ మీద ఉన్న అభిప్రాయం కూడా నడిపిస్తూ ఉంటది. ఆ పార్టీకి పైన ఉన్న నాయకుడు ఈ పార్టీని ఏ విధంగా నడిపిస్తాడు, ఆ నాయకుడు వస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తాడు, లేకపోతే జాతీయ స్థాయిలో చూసుకుంటే అతను మన దేశానికి ఏం చేస్తాడు అనే దాని మీద ఉంటుంది తప్పితే పూర్తిగా కులం మీద అయితే ఉండదు. కొంత శాతం ఉండొచ్చు, కానీ మా దాంట్లో ఇది లేదు అది లేదు అనేది మాత్రం ఉంటే మాత్రం అది ఉండదని ఖచ్చితంగా నమ్ముతున్నాడు. ఈ రోజు క్యాష్ కన్నా కూడా క్యాష్ పార్ట్ ఎక్కువ ప్లే చేస్తుంది. ఎవరు ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగలరు. ఆ ఓటర్లు అంటే ఇందులో కూడా ఓటర్ల పాత్ర కొంత ఉంది. వాళ్ళ కనుక మాకు ఈ డబ్బు వద్దు, మేము నిక్కాసైన క్యాండిడేట్లు మేము కనుక ఎంచుకుంటామని కానీ వాళ్ళు తీసుకుంటే అసలు క్యాష్ లేదండి, క్యాస్ట్ లేదు. ఖచ్చితంగా మంచి క్యాండిడేట్లు ఈ సమాజానికి ఉపయోగపడే అభ్యర్థులు గెలిపించుకుందామనే దృక్పథం వాళ్ళు వస్తే అదే ఎక్కువ రోల్ ప్లే చేయాలి. అదే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఎప్పుడైనా మంచి మనం పురోగమించాలంటే అటువంటి ఆలోచన ఓటర్లందరూ కూడా చేయాలి. క్యాస్ట్ అనేది సెకండరీ లేకపోతే థర్డ్ ఫ్యాక్టర్ కింద మాత్రం ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక క్యాస్ట్ లో వాళ్ళు లేదా మీరా నేనా ఈ డిబేట్ లో ఉన్న ఎవరైనా సరే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటాం. ఇందులో ఒకళ్ళు పోటీ చేసి వాళ్ళని అక్కడం వల్ల ఆ కులానికి అంతటికీ మేలు జరిగిద్దంటే ఇంకా అంతకన్నా అమాయక చక్రవర్తులు ఎవరో ఉండరు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉండరు, రకరకాల పీపుల్ అందరూ మన దగ్గరికి వస్తారు. వాళ్ళందరికి కూడా మనం చేయాల్సి ఉంటది. మన ఇంటి దగ్గరే ఉన్నామండి, పనుల కోసము మనం రన్ చేసే బిజినెస్ లో కూడా ఒక కులం వాళ్ళు మన దగ్గర ఉంటారు, ఒక కులం వాళ్ళే మన దగ్గర రారు. డిఫరెంట్ సెక్టార్ లో ఉన్న పీపుల్ అందరినీ కూడా మనం వాడుకుంటూ ఉంటాం. డిఫరెంట్ సెక్టార్స్ అందరు పీపుల్ అందరూ కూడా మన కస్టమర్లుగా ఉంటారు, లేదా మనకి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకంతా మాత్రం పూర్తిగా ఒకళ్ళ మీద జరుగుద్ది అనేది మాత్రం వాస్తవం కాదు. రైట్. టీడీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు మనకి ఉట్ల సురేంద్ర నాయుడు గారు, అధికార ప్రతినిధి. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. అయితే మీ పార్టీ వైఖరి ఏంటి? ఇండియా కూటమితో జత కడుతుందా, ఎన్డీఏ కూటమితో జత కడుతుందా, లేకుంటే ఏంటి? ముందుగా 99 ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ అనేది ఇండియా కూటము ఎన్డీఏ కూటము అనేది కాదు, కానీ మా పార్టీ ప్రజల కూటమి. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల కూటమితో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసాంఘిక పరిపాలన అదేవిధంగా అస్తవ్యస్త పరిపాలన అంతమొందించడం కోసం కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా కూడా పొత్తు పెట్టుకొని వాళ్ళ సహకారం తీసుకొని ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి తరిమేదే మా ముందున్నటువంటి ధ్యేయం. ఇందులో ఎన్డీఏతో పోతుందా, ఇండియా కూటమితో పోతుందా అనేది మాకైతే అప్రస్తుతం. ఎందుకంటున్నానంటే ఈ మాట, మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తాం. ప్రజలతో కలిసి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలబెట్టే దానికోసం తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. దానిలో భాగంగా ఏ పార్టీ కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా వాళ్ళతో పాటు కలిసి ముందుకు పోవడమే మా ముందున్నటువంటి ప్రధాన అజెండా. ఈరోజు మాతో కలిసి వచ్చే పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఎన్ని జెండాలు ఉన్నా కూడా అందరి అజెండా మాత్రం ఒకటి, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి. ఈ ఆంధ్రప్రదేశ్ సుస్థిరమైనటువంటి స్థానం దేశంలోనే ఉండాలనేదే మా ఆకాంక్ష, ఆలోచన. ఆ విధంగానే ముందుకు పోతాం. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్యానెల్ ఉన్న సభ్యులందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది.
International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. Incubation center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. Research-based education. SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. వెల్కమ్ బ్యాక్ డిబేట్. వెంకటేశ్వర గారు, ప్రధానంగా వైసీకి సంబంధించినటువంటి విషయాలు ఇందాక ప్రముఖ విశ్లేషకులు కొన్ని ప్రస్తావించారు. కులాల వారీగానే సీట్ల కేటాయింపు మొదలైంది, అలాగే మిగతా పార్టీలు కూడా అలా మొదలైనవి. దానికి సంబంధించి మీరు ఏమైనా వివరణ ఇవ్వదలుచుకున్నారా? నన్నేనండి. అవునండి. ఇప్పుడు కులాల వారీగా అనేది ఇప్పుడు సామాజిక నేపథ్యంలో మా పార్టీ కూడా ఇప్పుడు సీట్లు ఇవ్వడం కానీ పదవి